సింగరేణిలో రాజకీయ జోక్యం పెరుగుతోందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేసేదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి సంస్థకు 26,000 కోట్ల అప్పుల ఊబిలోకి నెడితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 49,000 కోట్లకు ముంచిందని మండిపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని, సీబీఐ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యం వల్లనే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాడితోటే మాట్లాడేవాడు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. మొత్తం సింగరేణి డబ్బులే కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. 9 బ్లాక్ ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో దీని మీద గొడవ అయింది, టెండర్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను, సత్తుపల్లి మైను సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు. తాడిచెర్ల మైన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిన ఓపెన్ కాస్ట్ టెండర్లు అన్నిటి మీద సిబిఐ విచారణ జరపండి, బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం.